యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 17-19 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. ఈ వచనములన్నిటిలో కూడా దేవుడు వాత్సల్యము గలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు కృప గలవాడు అనే మాటలే మనకు కనబడతాయి. ఒక్కొక్కటిగా చదవండి స్పీడ్ గా. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు, ప్రభా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. దేవుడెవరట? దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు. ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు. కృపా సత్యములు సత్యములతో నిండిన వాడవు. కృపతో నిండినవాడు, సత్యముతో నిండినవాడు, దయతో నిండినవాడు, వాత్సల్యములు కలిగిన వాడు దేవుడు. అందుకే దుఃఖమాయనట్టు. ఏదైనా ఒక ఉగ్రత పంపించినా మరలా వారు దుఃఖపడితే ఆయన దుఃఖపడాలి. ఆయన మనసు అది. నిజముగా నీవు దేవుని మనసు ఎరిగినట్లయితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో. 2వ వచనములో కూడా యెహోవా దయాదాక్షిణ్యములు గల దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. ఇక్కడ కూడా అదే మాట కనబడుతుంది. కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. దయా, వాత్సల్యము, కృప ఆయనలో ఉన్నది కనుక ఆయన వేద్యమాడటలేదు. నీవే వేద్యమాడతావు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని. కీర్తనల గ్రంథం 111వ సంకీర్తన 4వ వచనం త్వరగా చదవండి. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించినాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గలవానికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అనే మాట. కీర్తనల గ్రంథం 116:5. కీర్తనల గ్రంథం 116:5. యెహోవా దయాళుడు, నీతివంతుడు, మన దేవుడు వాత్సల్యములు గలవాడు. కీర్తనల గ్రంథం 145:8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. జాగ్రత్తగా ఈ మాటలు వింటున్న వారు దేవుడు ఎందుకు ఇంకా నాకోసారి అనిపిస్తుంది, మానవుడు దేవుని మర్చిపోయి వ్యర్థమైన వాటి వైపు చూస్తున్న దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దానికి సమాధానం ఏమిటంటే ఆయనలో ఉన్నది కేవలము దయ, ఆయనలో ఉన్నది కేవలము కృప, ఆయనలో ఉన్నది కేవలము వాత్సల్యము. నా పిల్లలే కదా. అయ్యగారు కీర్తనలో పాడుచు అన్నారు, నేను సృష్టించిన నా సృష్టిని నేనే పాడు చేసుకుంటానా? మాట్లాడాలి. నీ పిల్లల్ని నీవే చంపుకోగలవా? చంపే కఠినాత్ములు ఉన్నారు, కొంతమంది కొట్టేవారు. జాలి లేకుండా ఎలా పడితే అలా కొట్టాలి కానీ మూర్ఖముగా కొట్టేవారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేవారు. ఆ పిల్లలకి ఏమవుతుందని ఆలోచన లేకుండా కొట్టే తండ్రులు ఎందరో ఉన్నారు. దయచేసి అలా కొట్టకూడదు. మన దేవుడు ఎవరు అంటే ఆయన తన సృష్టిని పాడు చేసేవాడు కాదు అంటాడు కదా. నేను సృజించిన ఈ నరులందరూ మానక ప్రార్థనల్ గానములు చేయగా. నేను సృజించిన ఈ నరులందరూ ప్రార్థనలు చేస్తే, గానములు చేస్తే, గమనించాలి, నేను వినక పోయిన నా సృష్టిని నేనే నాశనం
నాశనము చేసినట్లుండును. నేను సృజించిన ఈ నరులు నాకు ప్రార్థన చేస్తే నేను విననా? నేను వారిని నాశనం చేస్తే నా సృష్టిని నేనే పాడు చేసినట్లు కాదా? నేనే నాశనము చేసినట్లుండును. గాన వారి ప్రార్థన ఆలకించేదా, పూని కృపను చూపించేదనంచు. ఏ నాటికి విడువనని తండ్రిని గానకుండా కీడు దుమికి వచ్చునా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. నేను సృష్టించిన నా సృష్టిని నేను నాశనం చేసుకోలేదు. మరి అలా కాదని మీరు మాట వినట్లేదే, లోబడట్లేదే, దేవునికి భయపడట్లేదే, దేవునికి దూరముగా ఉన్నారే, దేవుని ప్రేమను గుర్తించట్లేదే, దేవుని దూషించే వారిగా ఉన్నారే, సృష్టిని అనుభవిస్తూ సృష్టికర్తకు విరుద్ధముగా సృష్టి వైపు చూస్తూ సృష్టికర్తను మర్చిపోయారే. ఎంత వేదన! దుఃఖపడతాడు, వేదన పడతాడు తప్ప నాశనము చేయలేనంటున్నాడు. మీరు గమనించాలి. 145:8 చదివారమ్మా. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 4. మరొకరు నెహెమ్యా గ్రంథం 9:17 తీసుకోండి అమ్మా. నినివే మహాపురమునకు పోయి 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతము అత్యంత కృపగలవాడు దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. యోనా దేవుని ప్రేమను కూర్చొని నాకు తెలుసయ్యా. ప్రజలు ఏడిస్తే నీవు కరిగిపోతావయ్యా నీ మనస్సు. ఎంత పాపులైనా ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ఎంత పాపైనా దేవా అంటే దైవజనుడు అన్నారు, దేవదాసయ్య గారు అన్నారు, ఇదిగో యోనాకాన్ని ఆ నోవాహు దినములలో ఆ ప్రళయం వచ్చినప్పుడు వారందరూ చేతులెత్తి ఒక్కసారిగా దేవా అని వారు కేక వేసినట్లయితే వారందరిని దేవుడు బయటికి రక్షించేవారట. మనిషి ఎంత శ్రమలో ఉన్నను ఎవరిని గుర్తు చేసుకోడు? గట్టిగా చెప్పాలి. ఎవరెవరినో గుర్తు చేసుకుంటుంటాడు. ఎవరెవరో వచ్చి రక్షించరు. కనుక ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలు మనము చూసినట్లయితే దేవుడు వాత్సల్యములు గలవాడు, కరుణ వాత్సల్యములు గలవాడు. నీవు కృప కలిగిన దేవుడవని నెరిగి తర్షీషుకు వెళ్ళిపోతుంటే మరలా నన్ను నివేకి పంపించా. నీ వాత్సల్యము గల దేవుడవని నెరుగుదు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో చూస్తే విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నేను చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక వారి మనసులను కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యమునకు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు బాగా వినాలి. ఇక్కడ ఏంటంట? క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ఇక్కడ కూడా మాట కనబడుతుంది, దయా వాత్సల్యములు గలవాడవు. చెప్పండి దేవుని ప్రేమ. ఈ వచనాలన్నింటిలో ఒకే మాట కనబడు, దయా వాత్సల్యం, దయా వాత్సల్యం, కృప దయా, కృప దయా, కృప.
ప్రియులను గమనించాలి. యెషయా గ్రంథములో 54 ఒకసారి నిర్గమకాండం కూడా చదవండి. ఫస్ట్ గా 34, 6, 7 వచనాలు చదవండి. అతని ఎదుట నిర్గమకాండం 34, 6 చదవండి. అతని ఎదుట యెహోవా అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు దాటి వెలుచు. యెహోవా ఇక్కడ యెహోవా కనికరము, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడునైనా యెహోవా. చెప్పలు కొడదాం. దయ, కృప, వాత్సల్యములు కలిగిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాము. నేను చెబుతున్నాను, మనందరి క్షేమమునకు ఎవరి దయ కారణము? గట్టిగా చెప్పాలి. ఎవరి కృప కారణము? ఎవరి వాత్సల్యము కారణము? ఆయన కృప. నాకు నేనుగా బాగున్నాను అనుకున్నావా? చూశాం కదా ఈ వారంలో వారిని చూస్తుంటే వేదన. కోట్లు డబ్బులు కలిగిన వారు, ఎందరికో ఇచ్చేవారే మాకు ఆకలిస్తుందని అనుకునే స్థితిలోకి వచ్చారు. ఎప్పుడు నేను చెప్తుంటాను, పరిస్థితులు ఎప్పుడు ఎలాగైపోతాయో తెలియదు. దేవునికి భయపడండి. దేవుని కృపను లోకము కట్టద్దు. నేను ఎలాగున్నా నేను బాగున్నానులే అని అనుకోవద్దు. ఆ కృప చూపే దేవుని సన్నిధిలో గడపడానికి సమయము నీవు దేవునికి. ప్రతి వారం చెప్తున్నాను మీకు, ఆరాధనకు త్వరగానే 3 గంటలు గడపలేదా? వారమంతా నేను కాపాడుచున్నాడే. మీ సేవకుడు రాత్రి మేము వెళ్ళి వచ్చే సమయానికి 1 గంట అయిపోతుంది, నిద్ర పట్టట్లేదు. ఆయన ప్రేమను గురించి ధ్యానం చేస్తుంటే, ఉదయం ఆరాధన విశ్రాంతి తీసుకోవాలి, ఆత్మసిద్ధం, శరీరం బలహీనత, నిద్ర పట్టట్లేదు. ఒకవైపు కాళ్ళు లాగేస్తున్నాయి. ఉదయం నుంచి అక్కడికి చాలాసేపు నిలబడి ఉన్నాం. మధ్యాహ్నం చాలాసేపు 1 గంటకు వెళ్ళాం. సాయంకాలం వరకు అటు తిరిగి ఇటు తిరిగి నిలబడే ఉన్నాం. కాళ్ళ లాగున చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. కానీ 1 గంట అయిపోతుంది టైం. ఆయన ప్రేమను గురించి దేవుడు నాతో తన వాక్కు ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే మానవుడు దుఃఖించుచున్నాడు. వారితో పాటు దేవునికి కూడా దుఃఖమే. ఆయన దుఃఖపడలేదనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మనస్సు దుఃఖమే. ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఏడుస్తూ ఉంటే వారిని చూసిన ప్రభువుకు దుఃఖమే. ఒక తల్లిని కోల్పోయిన బిడ్డలు ఏడుస్తూ ఉంటే వారిని చూసిన ప్రభువుకు దుఃఖమే. ఎందుకు ఆ మరణము, ఎందుకు ఆ యొక్క శ్రమ అంటే ఆ మనిషి దేవునికి మొదటిగా స్థానం ఇవ్వలేదు. నేను 3వ భాగంలో మీకు చెప్తాను. 3వ భాగంలో ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో ఏడిస్తే నీ జీవితము సంతోషంగా ఉంటుంది. ఎక్కడ ఏడవాలి? గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధిలో ఏడవకుండా బయట ఎంజాయ్, డాన్సులు, చిందులు, సినిమాలు చేసావా? ఏదో ఒక రోజు ఏడుస్తావు, అలమటిస్తావు, అంగలాడుస్తావు. అందుకు ముందుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏడవడం నేర్చుకోవాలి. ప్రియులను గమనించాలి. యెషయా గ్రంథం 54, 7వ వచనములో 10వ వచనములో చూస్తే, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించింది. దేవుడు మనల్ని విడిచిపెడితే ఎంతసేపు విడిచిపెడతాడట? ఆ మాట్లాడలేదు. ఆ నిమిషమే మన జీవితం శూన్యమైపోతుంది. ఒక్క నిమిషం ఆయన మనల్ని విడిచిపెడితే నేను అనుకుంటాను ఆ నిమిషంలోనే మరణం వచ్చి మనల్ని చేరుకుంటుంది. ఆ నిమిషంలోనే శాపం వచ్చి నిన్ను చేరుకుంటుంది. ఆ నిమిషంలోనే సాతాను వచ్చి నిన్ను ఆవరించిపోతుంది. ఒక్క నిమిషం మాత్రమే. ఆయన అంటున్నాడు, నిమిషం మాత్రము నేను విసర్జించి తిని. గొప్ప వాత్సల్యముతో. ఏ వాత్సల్యం?
గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చుదును. నేను మరలా దగ్గరికి పిలుచుకుంటున్నాను. మహాక్రోధము కలిగి క్రోధము కలిగి ఇప్పుడు కుమారుడు ఉన్నాడు. ఒక 2 దెబ్బలేసాం, కొట్టాం, దూరం వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏమైతుంది మనసు? చెప్పరా బాపా అంత మాడబేడప్ప నేను ನನಗೆ కోపం వచ్చేటట్టుగా చేసావు, మరి కొట్టాను, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? లేదులే కన్నీళ్ళు ఏడవద్దని తన కుమారుని ఒక తండ్రిగా నీవు తండ్రిగా నేను మన బిడ్డల మీద ఎలాగో చాలి చూపిస్తామో ఇదిగో ఆయన అంటున్నాడు, నిమిషం మాత్రమే నేను విసర్జిస్తాను. నిత్యమైన కృప నీవు లేకుండా ఉండలేను నేను, నీవంటే నాకు ఇష్టం. నీ కొరకే కదా ఇంత సృష్టిని కలుగజేశాను, నీ కొరకే కదా గాలినిచ్చాను, నీ కొరకే కదా వర్షమునిస్తున్నాను. మరి నీవు నాకు దూరం అయిపోతే ఎలాగా? నీవు నాకు విరుద్ధముగా బ్రతుకుతే ఎలాగా? నీవు నాకు బాధ కలిగించే పనులు చేస్తే ఎలాగా అని కొంచెం దూరం పెడితే మరలా ఆయన మనసు లేక మరలా ఏం చేస్తాడట? సమకూర్చేదను, దగ్గరికి పిలుచుకుంటాను. నిత్యమైన కృపతో. ఇక 2 మాటలు, గొప్ప వాత్సల్యము, నిత్యమైన కృప. నిత్యముండే కృప, గొప్ప వాత్సల్యముతో నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 10వ వచనం కూడా ఒకసారి చదువమ్మా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞతగా ఉండండి. కడవరి దినాల్లో ఉన్నాం. ఇంకా చాలా వచనాల్లో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాల్లో చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, నేను అనుకుంటాను ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి దేవుని యొద్దకు వస్తే ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములు గల దేవుడు, శాంతిమూర్తి, అత్యంత కృపగల వాడని వాడునయుండి తాను చేయను దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక వస్త్రములను గాక హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరికి రండి. ఎప్పుడైనా పర్వాలేదు, రండి, మీ కన్నీళ్ళంతా తుడుస్తానంటున్నాను. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడు. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనిగాలించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనిగాలించి నిన్ను కాపాడును. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు వంశాతో తానా కారాము చాచి రమ్మానుచున్నాడు. వంశాతో తానా కారాము చాచి రమ్మానుచున్నాడు. నీ వస్తే నీ
కన్నీళ్లు తుడుస్తా. ఆయన అంటున్నాడు, నాలో వాత్సల్యత, నాలో ఉన్న ప్రేమను బట్టి నీ కన్నీళ్లు తుడుస్తాను. ఇకనైనా నువ్వు పర్వాలేదు, నీవు ఇంతకు ముందు చేసినవన్నీ నేను విడిచిపెట్టేస్తాను. నీవు నాకు విరుద్ధముగా చేసినవన్నీ నేను క్షమించి వేస్తాను. ఇకనైనా నీవు నా యొద్దకు రా. ఎంత గొప్ప వాత్సల్యం ఆయన మాటల్లో కనబడుతుంది. ప్రియులారా గమనించాలి. 49వ అధ్యాయము 15-16 వచనాల్లో యెషయా గ్రంథం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక అమ్మా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురేమో, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? మరచునా? మరవడం అనేది అసాధ్యము. కానీ ఒక స్త్రీ, ఒక మనిషి కనుక, స్త్రీ ఒక నరజన్మము జన్మించిన కుమార్తె కనుక, నరులు కనుక, తల్లైనా తండ్రైనా తన బిడ్డలను మర్చిపోతారు. కొన్ని సమయాలు మర్చిపోయేందునే చాలా మంది ఈ రోజుల్లో త్రాగుతూ ఉన్నారు. త్రాగి 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 లివర్ పాడైపోయి, త్రాగి 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 గుండె పాడైపోయి, త్రాగి త్రాగి లోపల పేగులన్నీ కాలిపోయి వారు ఎంతో కాలం బ్రతకవలసి ఉన్నది. కానీ త్వరగానే చనిపోతున్నారు. కొన్నో చోటుకి వెళ్తే ఒక కుమార్తె అంటుంది, అయ్యా నా భర్తకు చెప్పయ్యా, చర్చికి రమ్మంటుంటే రావట్లేదు. ఆ అమ్మాయి కుమార్తె ఒకటే వస్తుంది. ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉండేది. డాక్టర్లు చనిపోతారన్నా దేవుని సన్నిధికి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. దేవుడు సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డకి ఇచ్చాడు. భర్తను రమ్మంటే నువ్వు వెళ్తున్నావు కదా, నేను రాను. త్రాగుతాడు. డాక్టర్లు చెప్పారట లివర్ పాడైపోయింది. యవ్వన బిడ్డ, ఇంకా చిన్న పిల్లలు చిన్న పిల్లలు. ఆ కుమార్తె వచ్చి నన్ను మాస్టర్ మన ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి వెళితే ఏడుస్తుంది, కన్నీళ్ళు కాలుస్తుంది. అంటుంది ఒక్కోసారి బతిమాలుతుందట భర్తని. కన్నడ అమ్మాయి, తెలుగు రాదు. ಬೇಡಪ್ಪ ಕುಡಿ ಬೇಡಪ್ಪ ಮಕ್ಕಳು ಇದ್ರೆ ನೋಡಪ್ಪ ಸ್ವಲ್ಪ ಮಕ್ಕಳು ನೋಡಪ್ಪ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ನಿನಗೆ ಏನೇನಾಗಿದ್ರೆ ಮಕ್ಕಳು ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗಬೇಕು అయినా అతని మనస్సు మారట్లేదు. దయచేసి చెప్తున్నాను, నాకు అనిపిస్తుంది తండ్రికి నిజమైన మనసు ఉంటే తన పిల్లలు చూచిపా ఇది ఎందుకు నాకు ఇది ఎందుకు, నా పిల్లలతో నేను బాగుండాలి, నా కుటుంబంతో నేను బాగుండాలి, నా సంపాదన ఎందుకు వ్యర్థం కావాలి, నా సంపాదన అంతా నా కుటుంబానికి చెందాలి అని ఆలోచన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. చెప్పండి అయ్యమ్మా, కుటుంబము కూడా మాట్లాడలేదు. మీకు ముగించమంటారా? ఇంకొక బాగుంది, వచ్చే వారం చెప్తాను మీకు. రాత్రి ఇదంతా రాసుకుంటున్నాను, టైం అయిపోతున్న దేవుడు అలాగ చూపిస్తున్నాను. ఆయన వాత్సల్యం. ఆయన అంటున్నాడు, ఒక తల్లికున్న ప్రేమ కంటే, ఒక తండ్రికున్న ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్పది గొప్పది. చెప్పలు కొడదాం. చిన్నతనంలో పాడిన ఒక కీర్తన, ఆ చరణం గుర్తుకొస్తుంది. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతోషింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతోషింతువా.
యేసయ్య సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా యేసయ్య సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలోనే వ్రేలు తాకించుడటమ్మా తాకించి చూడు సందేహమేలా సందేహమేలా సంశయమదేలా పాట ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఒక చరణం ఉంటుంది, నీ తల్లి అయినా నిన్ను మరచు. నీ తల్లి అయినా గాని నిన్ను మరచును, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయినా గాని నిన్ను మరచును, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమదేలా లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహించరు. నీ తల్లి అయినా గాని నిన్ను మరచును, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయినా గాని నిన్ను మరచును, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోనే వ్రేలు తాకించి చూడు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువో, ఎందాక హృదయము బయట నిలువమందువో. ఎందాక యేసుని నీవు ఎరుగనందువో, ఎందాక హృదయము బయట నిలువమందువో. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య ప్రేమతోనే చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. ఆ ప్రేమమూర్తితో చెలగాట మాడుతున్నావా? హృదయం బయట పెట్టేశావా? నీవు నాలోనికి వస్తే ఈ చెడంతా నేను విడిచిపెట్టాలి, నీవు నాలోనికి వస్తే ఈ పాపము నేను విడిచిపెట్టాలి, నీవు నాలోనికి వస్తే ఇదిగో నాలో ఇవన్నీ తీసివేయాలి. కాబట్టి నీవే బయట ఉండని ఆయన బయట పెట్టి ఆయన ప్రేమతో నీవు చెలగాట మాడుతున్నావా? ఇప్పుడు
ఆయన నిన్ను కూర్చి దుఃఖపెడితే, నీవు ఆయనను దుఃఖపెడితే, నీ ప్రవర్తనతో నీవు దుఃఖపెడితే ఒక రోజున నీవు ఏడ్చే దినం ఉంటుంది. నీకు దుఃఖం వచ్చే పరిస్థితులు కలుగుతాయి. ఈ రోజును చూస్తున్నాము కదా. వారు ఏడుస్తూ ఉంటే, వారి శ్రమలు చూస్తూ ఉంటే ఎంత వేదన. అలాంటి పరిస్థితులు మనకు రాలేదని దేవుని మనం స్తుతించాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. వారి దుఃఖములో మనం పాల్గొంటాం. కనుక పిల్లరా, మీ అందరికి చెప్పే మాట ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నీ తల్లి అయినా నిన్ను మరచునేమో. నేను నిన్ను, చెప్పని గట్టిగా, నేను నిన్ను మరువను. ఎందుకంటే ఆయనకున్న వాత్సల్యం అలాంటిది, ఆయన ప్రేమ లాంటిది. ఎవరు విడిచిపెట్టు? అందరు విడిచిపెట్టొచ్చు, మనం బంధువులు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నానేవారు ఎవరు మన దగ్గర లేకపోవచ్చు, ఒంటరి జీవితం కావచ్చు. ఒక్కోసారి ఒక సేవకునిగా బహుశా మీలో నాకంటే పెద్ద వయసు కలిగిన పిల్లలు ఎందరో ఆ జీవితంలో అనేక మార్లు కన్నీరు కార్చిన సందర్భం, జరిగిన అవమానములకు, పరిస్థితులకు కళ్ళంట కన్నీళ్లు కారిపోతూ అలా పడుకున్నా దావీదు గారు అంటారు, నెక్స్ట్ వారం మీకు చెప్తాను. దావీదు గారు అంటారు, నా కన్నీళ్ళ చేత నా పరుపు తెనాడుచు ఉంది. నాకున్న వేదన లాంటిది. ఈ రోజున మీ సేవకునికి ఏ బాధ లేదు, కానీ ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బాధ ప్రజలను చూసినప్పుడు నాకు వేదన కలుగుతుంది. ఈ రోజునైతే తినడానికి కొరవలేదు, కానీ కూర్చిన బాధ నాకు లేదు. ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు. సేవ శక్తికి పెంచింది కాబట్టి కొంత అప్పు ఉన్నది, దాని కూర్చిన బాధ నాకు లేదు. విశ్వాసం నాకున్నది, నా దేవుడు తప్పకుండా తీరుస్తారు. కానీ నశించిపోవచ్చిన ప్రజలను చూసినప్పుడు, శ్రమలో ఉన్న వారిని చూసినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు కనుక ఆ కళ్ళకు, ఆ హృదయము వేదన, దుఃఖము. ఆయనే దుఃఖము కలిగిన వాడై ఉన్నప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేదు. దైవజనులు దేవదాసయ్య గారట 130 దోషలు కన్నీళ్లు కార్చారట మన తండ్రి గారు. ఎన్ని కన్నీళ్ళ మాయా? 130 దోషలు. అందుకే మీకు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఏడవని నేర్చుకోండి. దేవుని దగ్గర ఏడవండి. ఒక కుమారుడు భయంకరమైన త్రాగుబోతు, అగస్టిన్ అనబడే కుమారుడు భయంకరమైన త్రాగుబోతు. తల్లి ఎంతో భక్తి పరురాలు. ఆ తల్లి రోజు గదిలోనికి వెళుతుంది, తన కుమారుడి కొరకు కన్నీళ్లు కారుస్తుంది. రోజు కన్నీళ్ళు. అయ్యా, చిన్న వయసులో నా కుమారుడు త్రాగుబోతైపోయాడయ్యా, చెడ్డ అలవాట్లకు బానిసైపోయాడయ్యా. అయ్యా దేవా, నా కుమారుడిని మార్చవా. రోజు త్రాగుతాడు, ఎవరో ఒకరు ఎత్తుకొని వస్తారు, తీసుకొని చుట్టు బయట పడేసి స్నేహితుడు. తల్లి గదిలోనే కన్నీళ్లు కారుస్తుంది. గదిలోనే తన దుఃఖమంతా దేవుని సన్నిధిలోనే. అన్న ఎలాగైతే దేవుని మందిరంలోనికి వచ్చి తన దుఃఖమంతా దేవుని సన్నిధిలో కుమరించిందో, అందుకే చాలా సార్లు మీకు చెబుతూ ఉంటాను, నీవు మనుషుల ముందు ఏడవద్దు. నీ మనుషుల ముందు ఏడ్చావంటే వారు ఏమంటారంటే బాగానే ఏడుస్తుంది అనుకుంటారు. మనసులో బాగానే ఏడుస్తున్నాళ్ళే అనుకుంటారు. బయటికి వెళ్ళి చెబుతారు, ఆయనకు అలాగే జరగాలి, ఆయనకు అలాగే అంటారా? అలాగే ఏడవాలంటారు, ఇంకా బాగా ఏడవాలంటారు. ఆయన అలాంటి వాడు కాదు. నీవు కన్నీరు కార్చావంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. కన్నీళ్లతో వచ్చిన అన్నాడు సంతోషముగా పంపించలేదా? దేవునికు ఎవరు కన్నీళ్లతో వచ్చినా వారిని సంతోషముగానే పంపించేవాడు. ఈ తల్లి తన కుమారుని కొరకు ఎన్నో కన్నీళ్లు. ఒక రోజున ఫుల్లుగా త్రాగి నడవలేక
అలా తూగుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు తనతో మాట్లాడుచున్నాడు, కుమారుడా అగస్టిన్, ఇక నీ జీవితాన్ని మార్చుకో, నీవు నా కొరకు ఉపయోగపడాలి. నీ తల్లి కన్నీటి ప్రార్థన నా సన్నిధికి చేరినది, ఇక నేను నిన్ను విడిచిపెట్టనని అగస్టిన్ మార్చి దేవుడు ఒక దేశములకు గొప్ప సువార్థికునిగా మార్చి కొన్ని లక్షల మంది మారిపోయేటట్లుగా ఆయన ద్వారా దేవుడు చేశారే. ఆ కుమారుడులా మార్చింది ఎవరు? తన తల్లి కార్చిన కన్నీళ్లు. ఓ తల్లులారా, మీ బిడ్డల కొరకు మీరు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారా? ఓ తండ్రులారా, మీ బిడ్డల కొరకు మీరు ఏడుస్తున్నారా? శ్రమ వచ్చినప్పుడు తప్పకుండా కన్నీళ్లతో ఆయన మనస్సును మనం గెలుచుకోవాలి. నువ్వు కన్నీళ్లు కాలిస్తే ఆయన కరిగిపోతాడు. యాకోబును గురించి మనకు కనబడుతుంది. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడను అక్కడ ఉంది. ఇంకొక చోట ఏమని రాయబడిందంటే రాత్రంతా యాకోబు కన్నీళ్లు కార్చెను అని రాయబడింది. ఈ రెండు చోట్ల, ఒక చోట ప్రార్థన చేశానని రాయబడింది, ఒక చోట ఏడ్చానంటే తాను కన్నీళ్లతో ప్రార్థన చేశాడని అర్థం. 2 వచనాలు ఒకసారి చదవండమ్మా. 2 వచనాలు చదవండి. యాకోబు కూడా మిగిలిపోయింది. ఒక నరుడు తెల్లవారు. హోషేయ గ్రంథము, ఇది చదువు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3-4 వచనాలు ఒకటి తీసుకోండి మా చదువు. యాకోబు కూడా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో అనగా దేవునితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక పోనిమనగా అతడు ఏమని ఏడుస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను. కొట్టాడు పేరు. ఇక్కడ హోషేయ గ్రంథంలో ఏమని రాయబడింది? కన్నీళ్లు కార్చాడట. అమ్మా, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొని మగసిరి గలవాడై. గమనించాలి, మామూలుగా అయితే మొగోడిని అంటారు. ఏమంటారు? మొగోడు ఎందుకు ఏడుస్తున్నావు రా అంటారా? ఆడపిల్ల ఏడవాలి, మొగోడిని ఎందుకు ఏడుస్తారా? మా ప్రాంతంలో కన్నడలో అంటారా? కన్నడలో ఏమంటారు? గండు మగ ఆగే నేను అంటే నేను నాసికెళ్ళా నెనిగే అంటారా? ఇక్కడ మొగసిరి గలవాడ ఏడుస్తున్నాడు పట్టుకొని దేవుణ్ణి, తనకొచ్చే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి, తనకు రాబోవచ్చిన మరణం తను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. మొగసిరి గలవాడైన యాకోబు ఏం చేస్తున్నాడు? అమ్మా, దేవునితో పోరాడను, దూతతో పోరాడి జయమొందెను. అతడు ఇక్కడ ఏమని రాయబడిందంటే అక్కడ ఆశీర్వదించితేనే వాడికి విడిచిపెట్టనన్న యాకోబును గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే అతడు కన్నీరు విడచి అతనిని బతిమాలెను. చెప్పకూడదా? స్త్రీలైనా పురుషులైనా మన దేవుని మనం ఎలా బతిమాలుకోవాలి చెప్పండి అమ్మాయ్యా? నీళ్లతో బతిమాలు, కన్నీళ్లతో. కరోనా సమయంలో పాస్టర్కు చాలా సీరియస్ అయిపోయింది. ఆ సమయంలో ఆ రోజు ఇక్కడే మోకరించి నా కళ్ళంట కన్నీళ్లు ఆగట్లేదు, భయంకరంగా ఏడ్చేస్తుందా. ఇక్కడ ఆత్మీయ కుమార్తె చిన్న బుజ్జమ్మ ఫోన్ చేస్తుంది, అయ్యా టైం అయిపోతుంది, అమ్మగారు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, తీసుకెళ్ళాలి, త్వరగా రండి, చాలా ప్రమాదంగా ఉంది, రండి త్వరగా. కొద్దిసేపు కూడా నిలవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఊపిరి పీల్చుకోలేకపోతుంది. ఆ సమయంలో
కుమార్తె ఫోన్ చేస్తూ రండయ్యా త్వరగా, అంబులెన్స్ వచ్చి రెడీగా ఉంది. ఇక్కడే మోకరించారు, కన్నీళ్లు కారుస్తారు. ఆ కన్నీళ్లు కార్చే సమయంలోనే ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, వెళ్ళు, క్షేమముగా నేను మరలా తీసుకుని వస్తాను, వెళ్ళు. చెప్పనుకుంటా మన దేవుడు మన కన్నీళ్లను వినేవాడు. మీ అందరికి చెబుతున్నాను, మీ కొరకు కన్నీళ్లు కార్చే ఒక సేవకుని దేవుడు ఇచ్చారు. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరి కొరకు దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు కార్చుచూ ఉన్నాను. ఈ కన్నీళ్లు మీకు ఆశీర్వాదముగా ఉండును గాక. గట్టిగా చెప్పాలి, మీకు ఆనందముగా ఉండును గాక. మీ సేవకుని కన్నీళ్ల ద్వారా మీ సమస్యలు తీరును గాక. మీ అందరికీ, మీ బిడ్డలకు ఆ మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించును గాక. మీ అందరికి కూడా బాధ్యత చెప్తున్నాను, మీరు కూడా మీ బిడ్డల కొరకు ఏడవండి. మీ సేవకుల కొరకు, సంఘము కొరకు, సేవ కొరకు ఏడవండి. ఒక్కోసారి నిద్ర పట్టదు, రాత్రంతా నిద్ర పట్టదు. ఆ భారం ఒకవైపు శరీరం సహకరించదు, నిద్రపోవాలి. ఎక్కువ నిద్రపోకపోతే మనిషికి చాలా ప్రమాదం అని డాక్టర్లు చెప్తారు. రాత్రంతా కూడా పట్టదు ఒక్కోసారి నిద్ర. ఎందుకు ఆ భారం? 132వ సంకీర్తనలో దావీదు గారిని గురించి ఒక మాట రాయబడింది, చదువు. 132. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 3వ వచనం ఉంది, యాకోబు యొక్క పరిస్థితికి మొక్కుబడి చేసేను ఎట్లనగా, యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క పరిస్థితికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండను, మంచం మీదికి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కులిగిపాటు రానియను. నేను దేవునికి మహిమ కలుగును కాక. ఈ సంవత్సరంలో మందిరం ఓపెనింగ్ అయింది. దాదాపుగా 3 నెలలు సరిగా నిద్రపోలేదు. తెల్లవారిపోయేది ఒక్కోసారి. చలికాలం, మంచి చలికాలం, అక్కడే ఉండిపోయి ఇప్పుడు ఇరాల్లో ఆ రూమ్ పడగొట్టారు, నిద్ర పట్టట్లేదు. ఏమైనా స్థలం కావాలంట. ప్రభువా మీరు సహాయం చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, నా దేవునికి ఒక స్థలము దొరికేంత వరకు, నా దేవునికి ఒక నివాస మందిరము కట్టేంత వరకు, ఇదిగో దావీదు అంటున్నాడు, నా కళ్ళకు నేను నిద్ర రానియను. అది నా యొక్క తీర్మానం అంటున్నాడు. నిద్రపోవద్దండి, ఎక్కువగా నిద్రపోవద్దు. నీ బిడ్డల కొరకు నీవేది పొందుకోవాలనుకున్నావో, నీ కుటుంబానికి ఏది కోదమగా ఉన్నదో దాన్ని దేవుని ద్వారా పొందుకునేంత వరకు నీవేం చేయకూడదు. చెప్పండి అయ్యమ్మ. యాకోబు ఏం చేశాడు? రాత్రంతా నిద్రపోకుండా ఇంకో పని చేశాడు. ఏం చేశాడు? కన్నీళ్లు కార్చాడు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆయన ఎవరు? ఏడ్చేవాళ్ళు రే ఏడు రాటాడా? ఆయన ఆగిపోయాడు, మనసు కరిగిపోయి తెల్లవారిపోతుంది, వెళ్ళిపోవాలి పైకి అంటున్నాడు. యాకోబు విడిచిపెట్టురా నాయన, యాకోబు తెల్లవారుతుంది, వెళ్ళిపోతాను పైకి అంటే, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టినయ్యా అని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి ఆయన మనసు కరిగిపోయి సరే నాయన అని చెప్పి అక్కడ ఆశీర్వాదం ఇచ్చే వెళ్ళిపోయాడు. చెప్పలు కూడా ఒక రాత్రి ఏడ్చిన యాకోబు తాను పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడే. నీ జీవితంలో నీవు ఏడుస్తున్నావా? నీవేడిస్తే నీ దేవుడి ద్వారా ఏది పొందుకోవాలో అది తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే మన ప్రభు ఏడ్చుచూ ఉన్నాడు, తండ్రి ఏడ్చుచున్నాడు, కుమారుడు ఏడ్చుచున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏడ్చుచున్నాడు. ఆయన బిడ్డలైన మనము కూడా. బైబిల్లో చాలా మంది భక్తులు ఇర్మియా గురించి రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో చదువుకోండి, చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఇర్మియా ఇశ్రాయేలీయులకు కలిగే శ్రమను గురించి, ఇశ్రాయేలుకు వచ్చే నాశనమును గురించి తాను తెలిసినప్పుడల్లా బహుగా ఏడ్చినట్లుగా, కన్నీళ్లు కార్చినట్లుగా కాదు. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో
అంగలాడుతాం, కన్నీళ్లు కారుతాం, ఆయన కొరకు జీవిద్దాం. ఆయన మనస్సు జాలిగల మనస్సు, ఆయన మనస్సు వాత్సల్యము గల మనస్సు. మీకా గ్రంథంలో కూడా విలాప వాక్యములో కూడా 3వ అధ్యాయం లాస్ట్గా విలాప వాక్యములు 3:22-23, మీకా 7:17-19 వచనాల్లో ఆయన ప్రేమను గురించి ఇక్కడ 2 వచనాలు కనబడతాయి. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనకు నిర్మూలము కాకుండా ఉన్నాము. బాగా ఈ మాట వినాలి. మనం ఎందుకు క్షేమంగా ఉన్నాం? 2 కోట్ల బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమా? మాట్లాడలేదు. ఎందుకు నిర్మూలం కావట్లేదట? ఆయన వాత్సల్యము, ప్రేమ మన మీద ఉన్నది కనుక మనం ఏం చేయట్లేదట? నిర్మూలము కాకుండా ఉన్నాం. అమ్మా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుందట మన మీద. మహాతల్లుడికి మీ బిడ్డను చూసినట్లల్లా మీకు కొడుకులకి కూతుర్లకి ఏమొస్తుంది? మీకు రోజు ముద్దులు పెడుతూనే ఉంటారు. తండ్రి ముద్దులు నేను చెప్తుంటా, ముద్దులు పెట్టి ఆ ముఖం అంతా తెల్లగైపోయింటుందని. ఆ ఎంగిలి సులుకులు అవి వాళ్ళకి ఇదైపోయి చిన్నపిల్లలకు ముఖం అంతా ఇదైపోయింది. ఎందుకు అలాగా? ప్రేమ. మహాతల్లులు చెప్తున్నాను, మందిరంలో ముద్దులు పెట్టొద్దన్నమ్మా. మందిరంలో ఏడ్చండి వాడిని. మీ బిడ్డలను పట్టుకుని, అయ్యా నా కుమారుని నా కుమార్తెను దీవించండి. మందిరంలో పిల్లలతో ఆడుకోవద్దు. ఇంటి దగ్గర మీరు ప్రేమించండి, కానీ మందిరంలోకి వచ్చే లోపు వారిని పట్టుకొని మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా బిడ్డ భవిష్యత్తును ఆశీర్వదించాలి. నా బిడ్డకు ఏ కీడు రాకుండా, ఏ అనారోగ్యం రాకుండా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17-19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించుడు. చప్పట్లు కొడదాము. ఆయన మరలా మన యందు జాలిపడు, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రము అగాధములో పడవేత్తు. నీ పాపాలన్నీ తీసి పక్కన పడేస్తాడు దేవుడు. నీ మీద వాత్సల్యము చూపిస్తాడు, కృప చూపిస్తాడు, నీ పాపములన్నీ పరిహారం చేస్తాడు. ఇక్కడేమంది? నీతో సముడైన దేవుడు. చెప్పండి, వాత్సల్యం చూపించే దేవుడితో సముడైన వారు ఎవరైనా ఉన్నారా? మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, మేము ఆ విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చాం కనుక సాక్ష్యం చెప్తున్నాను. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిది వారిని, ఎవరి ఇష్టం వారిని. కానీ సత్యం మాత్రం దేవుడే. వాత్సల్యము దేవుడే, ప్రేమ దేవుడే, సృష్టికర్త దేవుడే, రక్షణకర్త దేవుడే, ఆదరణకర్త దేవుడే. ఇది నిజం, ఇది సత్యం. ఎవరేమనుకున్నా ఒకరిని మనం విమర్శించుకో. అక్కడి నుండి వచ్చాక కనుక సాక్ష్యం చెప్పాలి. నా చిన్నతనంలో ఒక రోజున మా పెద్దమ్మ వారు అటువైపు మా అనంతపురం జిల్లా అటువైపు ఒక టెంపుల్ ఉంటుంది. అది గూగూడు కుల్లయ్య స్వామి అంటారు దాన్ని. పేరు కూడా చెప్పేస్తున్నా. అక్కడికి వెళ్ళారు వీరు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో వెళ్ళి ఆ బోల్ట పడితే చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగాయి, దెబ్బలు తగిలాయి. మా అక్క మా అమ్మ కూడా వెళ్ళారు, వారికి దెబ్బలు తగిలాయి. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అప్పుడు దేవుని నమ్మలేదు. మా అమ్మ అంటుంది, వాళ్ళ దేవునికి సరిగా చేయలేదు, తక్కువ చేశారేదో, అందుకే వాళ్ళ దేవుడు వాళ్ళని శిక్షించాడు, ఇలాగా యాక్సిడెంట్ జరిగించాడు. దేవుడు అలాంటి వాడా?
చెప్పండమ్మా. వాత్సల్యము చూపుటలో, ప్రేమ చూపుటలో, కృప చూపుటలో ఆయనకు సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు, 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 లేరు. దేవునికి మహిమ కలుగును గాక. అతి గొప్ప వాత్సల్యతలో వర్ధిల్లుదా. అట్టి వాత్సల్యతను పొందుకొని ఆయన కనపరుస్తూ ఆయన రాకడకు, రాజ్యమునకు సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. మరలా చెప్తున్నాను, ఇప్పుడు బాగా నవ్వుతూ దేవుని విడిచిపెట్టి లోకములో సంతోషిస్తావా? ఇంకా దుఃఖ దినాలు ఉన్నాయి, 7 ఉన్నాయి. రేపు చెప్తాను, వచ్చేవారు 7 దుఃఖ దినాలు. ఆ దినములలో ఇప్పుడులా కాదు, ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. అప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తారు. అప్పుడు కూడా ఏడ్చేది ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం, అక్కడక్కడ ఏడుస్తున్నారు. ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు. 7 ఏళ్ల శ్రమలలో ప్రపంచమంతా ఒకే ఒక శబ్దం వినపడుతుంది. అదేమిటంటే ఓన్లీ దుఃఖమే, దుఃఖమే, దుఃఖమే. తల్లి జాడ పిల్లకు లేక, మొక్రిద్దాం. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి